హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12వ పీఆర్సీ అమలు కోసం సీఎంని కలిసిన ఉద్యోగులు, బకాయిల చెల్లింపులకు చర్యలు, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీ అమలు మరియు ఉద్యోగుల పెండింగ్ బకాయిలు తాజా సమాచారం. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2 ముఖ్యమైన విషయాల గురించి అయితే మాట్లాడుకుందాము. మొదటిది 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు మరియు రెండవది పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిల చెల్లింపులు. ఈ 2 అంశాలపై ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వ స్పందన వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. 12వ పీఆర్సీ కోసం ఉద్యోగుల వినతి. ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి 12వ పీఆర్సీ నియామకం కోసం ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు, ప్రకాష్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తమ సమస్యలను తెలియజేశారండి. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ డైరీ క్యాడర్ ముఖ్యమంత్రి డైరీ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికైతే తీసుకెళ్లడం జరిగింది. తద్వారా త్వరలోనే ఈ అంశంపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనైతే ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. పెండింగ్ బకాయిల విడుదల కోసం ఉద్యోగుల డిమాండ్లండి. ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలనైతే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 7 నెలలు గడిచినప్పటికీ ఇంకా బకాయిలు విడుదల చేయకపోవడానికి ఉద్యోగులు తప్పుపడుతున్నారు ఈ ధోరణిని. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు మరియు చిరంజీవి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. సుమారుగా ఉద్యోగులకు 32,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని అంచనా. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం కేవలం 16,000 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక ఆదివారం అంటే నిన్నటి రోజున కరకంబాడి జెడ్పీ హైస్కూల్ ఆవరణలో జరిగినటువంటి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల తరపున పలు డిమాండ్లనైతే వినిపించారు. ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ సెలవులు, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 12వ పీఆర్సీ కోసం కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని అయితే కోరారు. ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటానికి దిగుతామని కూడా ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి ప్రభుత్వంపై ఉద్యోగుల ఒత్తిడండి. ప్రభుత్వం పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక స్పష్టమైన షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఒకేసారి అన్ని బకాయిలు చెల్లించడం సాధ్యం కాకపోతే కనీసం దశల వారీగా అయినా ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు జరిగేలాగా చూడాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యమైన అంశాలు: ఉద్యోగులందరూ 12వ పీఆర్సీ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రాన్ని అయితే ఈ మేరకు సమర్పించారు. దాదాపుగా 32,000 కోట్ల రూపాయల బకాయిలు ఉద్యోగులకు రావాల్సి అయితే ఉంది. ప్రభుత్వం సంక్రాంతికి కేవలం 16,000 కోట్ల రూపాయల బకాయిలు మాత్రమే విడుదల చేసిన నేపథ్యం ఈ ఉద్యోగులు, పెన్షనర్లు పెండింగ్‌లో ఉన్నటువంటి పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ సెలవులు, డీఏ బకాయిల కోసం అయితే డిమాండ్ చేస్తున్నారు. 12వ పీఆర్సీ కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే పోరాటానికి సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దశల వారీగా బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరింత తాజా సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.